ఈ రాష్ట్రంలో ఒక అనాగరిక పాలన జరుగుతుంది. మనసులో బాధేస్తుంది. యాజ్ ఎ లీగల్ ఆఫీసర్ who worked as a top legal officer of the state once. ఇంత అరాచకాలు కళ్ళ ముందర జరుగుతున్నా కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నావా, వేయలేమా అనేది ప్రతిరోజు మదనపడే సమస్య. కానీ చాలా సంతోషం, ఈరోజు మీకు అందరికీ తెలుసు, అంబటి రాంబాబు గారు ఆ కేసులో కోర్టులో కూడా అదే వాదన చెప్పాను. ఆ రోజు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పాను. ఆయన ఇంటి మీద పడి అనాగరిక చర్యలు చేసి వందల మంది ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు 24 గంటల్లో సినిమా చూపిస్తాం, అప్పుడు లెక్క వేరే ఇప్పుడు లెక్క వేరే చూస్తామన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి కేంద్ర మంత్రి గారు, వారి మాటలు ఉపదేశంగా తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు వగైరా వగైరా వారి భర్త గారు ఒక రాక్షస రాజ్యం, రావణ కాష్టం క్రియేట్ చేశారా లేరా అని ఒకటి అడుగుతున్నాను. ఆ కేసులో లోపల ఉండాల్సిన వాళ్ళు ఏమన్నా, లోపల ఉండాల్సిన వాళ్ళు బయటే ఉన్నారు కదా. ఎవరైతే అంత ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరే. బయట ఉండాల్సినటువంటి రాంబాబు గారు ఈరోజు లోపల ఉన్నారు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో చట్టాన్ని గాలికి వదిలేశారు.